Namaste, welcome to iDream Social Spotlight with Kavita. రాజ్ తరుణ్ లావణ్య కేస్ అసలు ఎందుకు వివాదాస్పదమైంది, ఎందుకు సోషల్ మీడియాలో అంతగా పాపులర్ అయింది, ప్రతి ఒక్కరి అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తోంది. అసలు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూని సోషల్ యాంగిల్లో చూడాలా, లివింగ్ ఇన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవాలా, లేకుంటే ఇందులో క్రిమినల్ యాంగిల్ డ్రగ్స్ కేసు కూడా ఉందా? ఓవరాల్గా ఈ సంఘటన గురించి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సార్, ఒక ఆల్మోస్ట్ 15-20 డేస్గా రాజ్ తరుణ్ లావణ్య కేస్, లివ్ ఇన్ రిలేషన్లు, పోలీస్ స్టేషన్లు, కంప్లైంట్లు, ఆ తర్వాత అటాక్స్ చేసుకునేదాకా వెళ్ళింది, అడ్వకేట్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను ఎలా చూస్తున్నానమ్మా, అది వాళ్ళ కుటుంబ విషయం. 14 ఏళ్ళు సంసారం చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుని 14 ఏళ్ళు కలిసి బతికారు. పెళ్లి చేసుకున్నారా లేదా కూడా అఫీషియల్ గా లేదు. అమ్మాయి ఫోటోలు కూడా చూపించింది కదా, దాన్ని ఖండించలేదు. పెళ్లి చేసుకునేది ఫోటోలు కూడా చూపించింది, పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. సో పెళ్లి చేసుకున్నారనేది 14 ఏళ్ళు ఉన్నారు. 14 ఏళ్ళు లివ్ టుగెదర్, కలిసి బతికున్నారు. పెద్దలు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి అతనికి డబ్బులు హెల్ప్ చేసింది విషయం అతను అంగీకరించాడు. అతను భార్యాభర్తలు అన్నాక 14 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా చేసుకుంటారు కదా. అది వాళ్ళిద్దరి మధ్య విషయం. వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పు మధ్యలో ఏం జరుగుతుందంటే మధ్య అనవసరపు ఇంటర్ఫియరెన్స్ బై ది మీడియా అండ్ బై సర్టన్ పీపుల్ లైక్ భాష, ఇలాంటి వాళ్ళ వల్ల అనవసరంగా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి, భాష అనేవాడు నీకు ఫ్రెండ్ అయితే నువ్వు ఆ కుటుంబాన్ని చెడిపోయిన భేదాభిప్రాయాలు వచ్చిన కుటుంబాన్ని కలపటానికి ప్రయత్నిస్తే నువ్వు స్నేహితుడివి. నువ్వు ఇంకా దానికి విషయాన్ని ఆద్యం పోసి దానికి విషయాన్ని ఇంకా ఎక్కిస్తూ ఉంటే యు ఆర్ నాట్ ది ఫ్యామిలీ ఫ్రెండ్. నువ్వు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఎవరితోటో ఫోన్ చేస్తుంది, ఇవాళ 11 ఏళ్ల తర్వాత చెప్తావేటి? రాజ్ తరుణ్కి 11 ఏళ్ళు నువ్వు సంసారం చేసేటప్పుడు ఆ అమ్మాయి నీకు తెలియదా? తెలిసినప్పుడు ఖండించలేవా? అప్పుడు ఖండించలేకపోయావంటే నువ్వు దద్దమ్మవా? పనికిరాని దద్దమ్మవా? నువ్వు మొగాడివి కాదా? నీ భార్య నీ పెళ్ళంగా ఉంది, 11 అమ్మలు ఎవరితో ఫోన్లో మాట్లాడతాడు, ఖండించలేకపోయావు. ఆ రోజు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటాంటే నిరోధించలేకపోయావు. ఆ టైంలో ఆ రోజులన్నీ వదిలేసేసి ఆ అమ్మాయితో గడిపేసి ఆ అమ్మాయి యవ్వనాన్ని అమ్మాయి యవ్వనాన్ని మింగేశావు, ఆ అమ్మాయి అందాన్ని మింగేశావు, ఆ అమ్మాయి వయసును తీసేసుకుని అనుభవించేసావు. ఇవాళ అన్నీ తరిగిపోయినాక ఇవాళ ఒక కొత్త వ్యామోహం దొరికేటప్పటికి ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే అమ్మాయి రిబెల్ అయింది. రిబెల్ అయితే ఈజీ. ఇవాళ సొసైటీలో అంటే ఒక ఆడపిల్ల రిబెల్ అయిందంటే ఇమీడియట్గా ఏంటంటే ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి వాడితోటి పడుకుంది, వీడితోటి మాట్లాడింది, వీడితోటి తిరిగింది, ఇది ఈజీ అయిపోయింది కోర్టులో. వాడు భాష అంటాడు మగవాళ్ళకి న్యాయం. వాడికి తెలుసా? భాషని వెళ్ళి ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి ఒక్కసారి ఒక 2 రోజులు ఫ్యామిలీ కోర్టులో నుంచోమని నుంచుంటే వచ్చే కేసులు ఏంటో తెలుస్తాయి. 100 కేసుల్లో 93 కేసులు మగవాడి అరాచకం వల్లే, మగవాడి పురుషహంకారం వల్లే. ఆడపిల్ల వల్ల జరుగుతుంది అన్యాయం. 5, 6, 90, 100 కేసులు 6-7 కేసుల్లో ఆడపిల్ల తప్పై ఉంటుంది. 193 కేసులు మగవాడి అహంకారం వల్ల. నేను మగవాడిని, నేను పురుష అహంకారంతో నేను మగవాడిని ఏమైనా చేస్తాను, నువ్వు పీక్కుంది నీ వల్ల చాతరం చేసుకొని ఆడదాన్ని తోలనాడటం చేయటం మగవాడి నైజంగా మారింది. వాళ్ళ అది ఎదురు తిరిగితే ఆ పిల్ల మీద అన్ని రకాల దోషాలు, అన్ని రకాల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయటం అంత ఈజీగా. వాళ్ళిద్దరూ ఉంటే మొగుడు పిల్లలు కొట్టుకోరా, తిట్టుకోరా, తన్నుకోరా, బూతులు తిట్టుకోరా? ఆ అమ్మాయి మొగుడు బూతులు తిట్టిద్దని వీడియోపడండి ఫోన్లు వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుకుని రికార్డ్ చేసి వినిపిస్తాడు. బూతులు తిడుతుంది అయ్యా పెళ్ళం. 11 ఏళ్ళు భార్యాభర్తలు అయినాక బూతులు తిడుతుంది. మొగుడు పెళ్ళాన్ని తిడతాడు, పెళ్ళాన్ని మొగుడు. నువ్వెవడవయ్యా మధ్యలో దూరటానికి? నువ్వెవడవని మధ్యలో వెళ్ళి వాళ్ళు ఇలా తిట్టుకున్నారు, అమ్మాయి ఇలా బూతులు మాట్లాడేది నువ్వెవడు మాట్లాడటానికి? నీకేం అధికారం? అంటే నీకు రాజ్ తరుణ్ ఇచ్చిన కూలికి విషం తాగుతున్నారు. రాజ్ తరుణ్ నీకు ఏం కూలి ఇచ్చాడు ఇలా మాట్లాడమని? బయటికి వెళ్ళి ఇలా అమ్మాయిని అసాసినేట్ చేయమని నీకేం సంబంధం? నువ్వు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయితే రాజ్ తరుణ్ పక్కన చేరి ఏదో సమర్థించడానికి ప్రయత్నించు, లేకపోతే మూసుకుని కూర్చో. ఆ పిల్లని బదనాం చేస్తావేంటి నువ్వు? ఫ్యామిలీ ఫ్రెండ్ ఏంటి? బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకుని నువ్వు రిలీజ్ చేస్తావా? బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నువ్వు రికార్డ్ చేస్తావా? ఏం అవసరం నీకు వచ్చింది? వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు నువ్వు ఎందుకు రికార్డ్ చేసావు?
ఏ దురుద్దేశము, ఏ దురాలోచన లేకపోతే ఎందుకు చేస్తాను? ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి విషయం, తను డ్రగ్ అడిక్ట్. తను డ్రగ్స్ తీసుకోవడం వల్లే జైలుకు కూడా వెళ్ళొచ్చింది. తను డ్రగ్స్ తీసుకొని ఇంకొక అమాయకులైనటువంటి మహిళల జీవితాలతో ఆడుకుంటోంది. వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్ ఎవరు ఇంజెక్ట్ చెప్పారు? ఎవరు చెప్తున్నారు? ఈ భాష అనేవాడు చెప్తున్నాడు, ఇంకొకళ్ళు చెప్తున్నారు. నువ్వు మొగుడుగా 11 ఏళ్ళుగా మొగుడుగా ఉన్నావు. నువ్వు రాజతరుణ్ 11 ఏళ్ళుగా అమ్మాయి డబ్బులు ఇచ్చింది, నాకు ఆరంభ దశలో హెల్ప్ చేసిందని చెప్పావు. డబ్బులు తీసుకున్నావు, డబ్బులు అనుభవించావు, ఆ అమ్మాయి అందాన్ని అనుభవించావు, ఆ అమ్మాయి వయసును హరించావు, ఆ అమ్మాయి స్త్రీత్వాన్ని దోచుకున్నావు. ఇవాళ 11 ఏళ్ళు అన్నీ అయినాక ఇవాళ డ్రగ్స్ తీసుకున్నప్పుడు తెలియదు నీకు. ఆ రోజు తెచ్చినప్పుడు ఆ రోజు ఖండించి అమ్మాయిని లైన్లో దారిలో ఎదుగు పెట్టుకోలేకపోయావు. నువ్వు చేతకాని దద్దమ్మవి, నువ్వు పనికిరాని దద్దమ్మవి, నువ్వు మొగాడివే కాదు, మీసమన్న మొగాడివే కాదు. ఒక భార్య, నీ భార్య నీ ఎదురుగుండా నీ తప్పులు చేస్తూ ఉంటే ఖండించలేని, కంట్రోల్లో పెట్టుకోలేని నువ్వెందుకు? నేను తంతుందంటే తంతది. ఇలాంటి మొగాడిని ఆడదైనా తంతది. నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడివి, నీ చేతకాని దానికి ఎవరి మీద ఏడుస్తావేంటి? ఇన్నాళ్ళు ఏం చేసావు? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలా? ఇవాళ అమ్మాయి నీ మీద ఎదురు తిరిగినాక రిబల్ అయినాక చెప్తావా? తప్పది. వాళ్ళిద్దరిని మీడియా కూడా ఓవర్ డోస్ చేస్తుంది. స్నేహితులు అని చెప్పేసి ఓవర్ డోస్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ, ఆడపిల్లని ఇలా అన్యాయం చేయటం. మొన్న శాంతి అనే అమ్మాయి ఏమైంది? ఇప్పుడు కథ ఏమైంది? అన్నీ బయటికి పెట్టి అది 70 కోట్లు అడుగుతున్నాడు. ఎక్కడన్నా మగవాడు డైవర్స్ తీసుకుంటే మగవాడు ఆడదానికి భరణం ఇస్తాడా? మా ఆడపిల్ల డబ్బులు ఇస్తుందా? ఆ అమ్మాయి 70 కోట్లు కావాలని అడుగుతుంది. సో డబ్బుల కోసం ఆడి నాటకాన్ని బయటపడిపోయింది, అది చల్లబడిపోయింది. ఇప్పుడు అలాంటి ఎన్ని డ్రామాలు. వాళ్ళ భార్యాభర్తలను కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నువ్వెవడివి, నేనెవడివి? మీడియా ఎందుకు దూరాల మధ్యలో దొరకటం ఏంటి? వాడెవడో వచ్చేదో నేను స్నేహితుడిని మొగాళ్ళ కోసం మొగాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని వాడు వచ్చి మాట్లాడటం, ఆ అమ్మాయి వీళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడింది. అసలు అవన్నీ నువ్వెవడివి? నీకు వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ మధ్య జరిగి నువ్వు ఎలా రికార్డ్ చేస్తావు? అంటే నువ్వు స్నేహితుడివా లేకపోతే బ్రోకర్ వాడు? ఇప్పుడు లావణ్య కూడా చాలా రూడ్ లాంగ్వేజ్ మాట్లాడింది. లావణ్య పెట్టుకున్నటువంటి అడ్వకేట్ కూడా అలాగే ఉన్నాడు. ఆ తర్వాత అటాక్స్ కూడా, ఫిజికల్ అటాక్స్ చేసి ఇలాంటి మాట్లాడిన వాడిని చెప్పుతోటి కొట్టడంలో తప్పులేదు. నేను పరాయి వాడివి నువ్వు కుటుంబం, మా ఇద్దరు భార్యాభర్తలు మేము 11 మంది పంచుకున్నామో, తెంచుకున్నామో, తిట్టుకున్నామో, కొట్టుకున్నామో, పొట్టాడుకున్నామో మా ఇద్దరి మధ్య విషయం. నువ్వు చేతనైతే మా ఇద్దరిని కలపడానికి ప్రయత్నించు, లేకపోతే దూరంగా ఉండు. నువ్వు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు మాలో విరోధాన్ని ఇంకా పెంచడానికి నువ్వు చేస్తే నేనేమనాలి? నేనేమనాలని అలా పనిచేసినప్పుడు నిన్ను ఖచ్చితంగా కొట్టాలి, ఖచ్చితంగా తరిమి కొట్టాలి. నువ్వు చేతనేసి మంచి, లేకపోతే నీకు నచ్చలేదు, నీకు వాళ్ళిద్దరూ కలిసి ఉంటావు, నష్టం లేదు, వాళ్ళిద్దరు, నువ్వు కామ్గా ఉండు. రాజతరు నువ్వు చాలా బుద్ధిమంతుడు క్యారెక్టరా కాదు కదా. రాజతరు నువ్వు తాగేసి యాక్సిడెంట్ చేసిన కేసులే కదా, ఇంతకుముందు ఎఫ్ఐఆర్లో ఉన్న విషయాలేగా, అన్నీ తెలిసియే కదా. సో అది అలా విమర్శించడం మొదలెడితే నువ్వు అమ్మాయిని రాజతరు తరపు, ఆ అమ్మాయి తరపు రాజతరుని ఇది ఎక్కడికి పోద్ది? ఒక సమాజం అనేది భార్యాభర్తలు ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టు తెలుస్తుంది ఎవరు తప్పు, కోర్టు తెలుస్తుంది. ఈ అమ్మాయి సాక్ష్యాలు ఇచ్చింది, అతను ఏదో కౌంటర్ కేసు పెట్టాడు, కోర్టు తెలుస్తుంది. నీకు నాకేం పని అంటాను, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి నీకు నాకేం పని అంటాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ఒక ఆడపిల్ల జీవితాన్ని బదనాం చేసి అమ్మాయి పచ్చితో 10 మందితో తిరుగుతుందని నిందేసే హక్కు, అధికారం నీకు ఎక్కడిదంటాను. ఇది చాలా తప్పు కదా, అది దారుణం కదా. అది ఇప్పుడు ఏ విషయం గురించి జరగాల్సినటువంటి చర్చ అసలు ఎటువైపు పోతోందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయ్యింది, ఆ తర్వాత సోషల్ రిలేషన్స్, లేకుంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్, దేని మీద ఫోకస్ పెట్టాలి? దీని మీద ఫ్యామిలీ రిలేషన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. ఏమాత్రం విశ్లేషణతోటి మాట్లాడితే చూస్తే మనం క్లీన్గా కనబడదు. అతనికి మొహం కొట్టేసింది, 14 ఏళ్ళు ఈ అమ్మాయితో అయిన తర్వాత మొహం కొట్టేసింది. గతంలో ఏమైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి ఉన్నా సరే సర్దుకుపోయాడు. ఇప్పుడు వేరొక వ్యామోహం దొరికింది, మరొక యవనము, మరొక అందము, మరొక సిరి దొరికింది. ఇన్నాళ్ళు ఇక్కడ చూసుకున్నాడు, అనుభవించాడు. తను నేను ఇచ్చానంటే ఓకే, నువ్వు ఇచ్చుంటావు, తను ఇచ్చుంటావు. 11 ఏళ్ళు ఇప్పుడు పాత ఒక వింత, పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్నట్టు ఆ కొత్త ఒక వింతకి వ్యామోహపడ్డాడు. ఆ వ్యామోహపడ్డ వరకు ఈ అమ్మాయిని వదిలించుకుంటానికి ప్రయత్నించాడు. అది ఖచ్చితంగా వదిలించుకోవడానికి. గతంలో కనుక ఈ గత 11 ఏళ్ళుగా కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. వీడు అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని ఇతను గొడవ చేశాడు, ఇతను అమ్మాయి తిట్టింది, ఇలాంటివి విని ఉన్నామనుకో మనం, ఓకే ఇది 10 ఏళ్ళుగా జరుగుతున్న కదా, కనుక పాప భరించలేక వచ్చేసాడు. లేదే, 10 ఏళ్ళుగా ఇవాళ చెప్తున్నారు. ఇవాళ అమ్మాయి ఎప్పుడైతే ఎదురు తిరిగిందో,
నేను మీ మీద కేసు పెడతాను మిమ్మల్ని రిబెల్ అయిందో ఇప్పుడు ఆ అమ్మాయిని అసాసినేట్ చేస్తున్నారు, ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఆడపిల్లకి ఏ ఆడపిల్లకైనా అంటే ఫస్ట్ తల ఉంచుకునేది ఎప్పుడు ఉంచుకుంటుంది, క్యారెక్టర్ అసాసినేషన్. మామూలుగా అయితే ధైర్యంగా పోరాడదు. ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని ఆ అమ్మాయి క్యారెక్టర్ని పతితి కింద దిద్దుతారో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, లొంగిపోతారు. ఆ ట్రయల్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ ట్రయల్కి భాష అనేవాళ్ళు తాళం వేస్తున్నారు. సో ఇప్పుడు లావణ్య లాంటి ఒక దుర్మార్గురాలు, ఆమె ఇలాంటి అరాచకాలు చేస్తోంది, ఇంతకాలం రాజ్ తరుణ్ ఎలా భరించాడు అనేటువంటి సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి. శేఖర్ భాషాని ఇలా కొట్టగలిగింది, హాస్పిటలైజ్ చేయగలిగింది, రాజ్ తరుణ్ ఇంకెన్ని కష్టాలు పడ్డారో అనుకుంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు సపోర్ట్లను ఎలా చూస్తారు? పోస్టులు సోషల్ మీడియాలో చెప్పింది వాళ్ళు విషయ పరిజ్ఞానము, విషయ గ్రహణ లేకుండా ఆ పైన వాడేదో అన్నాడు వీధో అన్నాడు దాని మీద వీళ్ళు వేసేసి కమెంట్ తప్ప 10 ఏళ్ళు భరిస్తాడమ్మా. అతనేమి బతుకులేనోడు లేడు కదా. రాజధాని ఒక హీరో కదా, ఒక హీరోగా వచ్చినోడే కదా, హీరోకి ఎవ్వరూ లేకుండా వచ్చి ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, గౌరవమైన చిరునామా ఇచ్చింది ఇండస్ట్రీ. వాడికి ఉంది కదా. ఈ 10 ఏళ్ళు వాడు భరించాల్సిన కర్మ వాడికి ఏముంటుంది? భరించాల్సి వినడం, టాటా బైబై చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. వాడిని ఇలాంటి ఉందంటే అప్పుడే చెప్పేసి బయట వద్దు, నీకు నాకు పడదు. ఎంతమంది విడిపోట్లా, ఎంతమంది కలవట్లా, ఎంతమంది కలిశారు, ఎంతమంది విడిపోలా, 1 year 2 years చాలు, నీకు నాకు రామ్ నీకు నాకు పడదు అని. 10 ఏళ్ళు పట్టిందా నీకు తెలుసుకుంటానికి? 10 ఏళ్ళు పట్టిందని అమ్మాయి కోపం ఎక్కువ అని కానీ, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని కానీ, అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది కానీ 10 ఏళ్ళు పట్టిందా అంటున్నాను. 10 ఏళ్ళు పట్టిందంటేనే నువ్వు చేతకాని ఎదవ కింద లెక్క కదా. ఈ చేతకాని ఎదవ జీవితాలు ఇలాగే ఉంటాయి. చేతకాని ఎదవ అయితే ఇంతే. నువ్వు చేతకైన వాడు అయితే, చేతకైన నీ భార్య 11 ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు, నీ భార్య తప్పు చేస్తుందంటే ఖండించగలిగిన వాడివి, కంట్రోల్ చేసుకోగలిగిన వాడివి, లైన్లో పెట్టుకోగలిగిన వాడు భర్త, వాడు మొగుడు. అలా కాకుండా చేతగానోళ్ళగా చూస్తూ ఉన్నాను, నేను 11 ఏళ్ళు చూస్తూ ఉన్నాను, ఇంకెన్నాళ్ళు చూడను, కనుక చూడలేకపోయానంటే వాడు అసమర్థుడు, సన్నాసి, ఎందుకు పనికిరాని దద్దమ్మ కదా లెక్క. ఇప్పుడు ఇందులో కోర్టు కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేశారు, ఆ తర్వాత డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయ్యింది అనుకున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఎందుకని రెస్పాండ్ అవ్వాలి? ఎవరు వెనకాల ఉన్నారు? ప్రభుత్వం చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి ఉక్కు పాదంతో తొక్కేస్తున్నాము డ్రగ్స్ విషయంలోని. ఎంటమనండి, అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అమ్మాయి డ్రగ్స్ తీసుకుందా, అమ్మాయి డ్రగ్స్ ఎవరికైనా సప్లై, ఈ సోషల్ మీడియాలో ఈ ఫ్రెండ్స్ అని చెప్తూ విషయానికి కూలికి విషం తాగే కుక్కలు మాట్లాడే మాటలాగా కాకుండా వాళ్ళని వేయమనండి, ఎంక్వైరీ వేయమనండి. ఆ అమ్మాయి ఎంతమందికి ఇచ్చింది, ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చినాయి డ్రగ్స్ పట్టుకోమనండి. పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది కదా, పట్టుకోమనండి. ఈ ఊరినే సింపుల్ అమ్మా, ఊరినే అది డ్రగ్స్ తీసుకుంటుంది, రాత్రి అయితే 12 దాకా మందు కొడుతుంది, ఇంట్లో పార్టీలు జరుగుతూ ఉంటాయి, నేను భరించలేకపోయాను. ఇవన్నీ వినటానికి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి. 10 ఏళ్ళు, 1 సంవత్సరం 1/2 సంవత్సరం ఉంటే నమ్మచ్చు. పాపం 1/2 ఏం చేస్తాడు, లవ్ చేసాడు, పెళ్లి చేసుకోవడం కానీ, తర్వాత పాపం 1 year అనుభవించాడు. కాదే 11 ఏళ్ళు మామూలు మాటలు కాదు కదా. 11 ఏళ్ళు నువ్వు గడిపేవంటే మామూలు మాటల. మామూలుగా ఇలా భరిస్తూ నేను తల వంచుకుని బతికానంటే నువ్వు మనిషే కాదు, మొగాడివే కాదు. నా ఉద్దేశంలో వాడు మొగాడు కాదు. 11 ఏళ్ళు ఇలాగే భార్య ఎవరితో పక్కింటితో మాట్లాడుతుంది, ఎదురింటితో సెక్స్ మాటలు మాట్లాడుతుంది, ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంది, ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇవన్నీ చూస్తూ నువ్వు కాలక్షేపం చూస్తూ పట్టించుకోకుండా ఉన్నావంటే యు ఆర్ అన్ఫిట్ టు బి మ్యాన్. ఇక్కడ ఒక సొసైటీలో ఒక ఇన్ఫ్లుయెన్షియర్స్గా ఉన్నారు, సినీ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ప్రతిసారి వాళ్ళు ప్రభావితం చేస్తారు అనుకున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూలో, సోషల్ ఇష్యూ ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట వింటుంటాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా హ్యాండిల్ చేసుంటే బాగుండేది ఇలాంటి రాకుండా? ఎంటైర్ ఎపిసోడ్ నమ్మా ఇలాగూ సోషల్ మీడియాకి ఎక్కిపోయి అతనికి సపోర్ట్గా కొందరు, ఇతర సపోర్ట్ కొందరు మాట్లాడటం కాకుండా నిజమైన స్నేహితులు, నిజమైన హితులు అయ్యుంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి ఏంటి మీ గొడవ ఏంటి, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి, ఇప్పుడు నిజంగా అమ్మాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా, అందుకనే రాజారు నిజం చెప్పు, అమ్మాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా, ఎఫ్ఐఆర్ ఈ అమ్మాయి జీవితం ఏంటి, ఏం చేయబోతున్నా ఈ అమ్మాయిని, అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు నేను ఉండనంటే ఈ అమ్మాయి బతుకు జీవితం ఏంటి, ఇలా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ కాని విషయాలు ఇవి ఉండవమ్మా. సెటిల్ కాని విషయాలు మంచిగానో విడిపోవటమో కలవటమో ఏదైనా ఒక పద్ధతిలో జరుగుతుంది. ఇలా అల్లరి చేసుకుని ఒకళ్ళ జీవితాలను ఒకళ్ళు అల్లరి చేసుకుంటాం వల్ల ఎవరికి ప్రయోజనం? సమాజానికి ప్రయోజనమా? కాదు. ఇంకా సినిమా వాళ్ళ మీద ఇంకా చీప్ ఒపీనియన్, చిల్లర ఒపీనియన్ అయితే ఇంకోటి రాదు కదా. సమాజానికి మంచిగా, మీకు మంచిగా
ఎవరికన్నా మంచి మీ ఇద్దరు వీళ్ళిద్దరు ఎవరికన్నా మంచి ఆ స్నేహితులు అనేవాళ్ళు వచ్చి అటు మాట్లాడేవాళ్ళు కానీ ఇటు మాట్లాడే వీళ్ళకి మంచి చేస్తున్నారా? ఇప్పుడు స్నేహితులే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా రాజ్ తరుణ్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో లావణ్య చేసింది తప్పే, లేకుంటే లావణ్య డ్రగ్స్ సప్లై అందరూ చేస్తుంది, కాదమ్మా. దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను అదే అన్నా ఇప్పుడు చెప్తున్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను రాజ్ తరుణ్ని తప్పు పడుతున్నాను. ఖచ్చితంగా రాజ్ తరుణ్ 11 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ వచ్చి నువ్వు అమ్మాయి అది ఉంది ఇది ఉంది నీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పేస్తున్నావు కరెక్ట్ కాదు. నువ్వు ఇఫ్ యూ నాట్ హ్యాపీ విత్ హర్ సిట్ అండ్ సెటిల్ థింగ్స్ అండ్ గో. అంతేగాని బజార్ను పెట్టుకుని ఆ అమ్మాయిని ఏదో బద్నాం చేసి ఆ అమ్మాయిని ఒక విచార కింద, అమ్మాయిని ఒక డ్రగ్ అడిక్ట్ కింద, అమ్మాయిని ఒక చేయటం వల్ల నువ్వు సాధించగలిగేదే లేదు. నువ్వు అలరవుతున్నావు, నువ్వు నీ క్యారెక్టర్ అసోసియేషన్ అవుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ని నాశనం చేస్తున్నావు అనుకుంటున్నావు, నీ క్యారెక్టర్ రాసావు. ఇండస్ట్రీలో హీరోలకు ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్లో చాలా గౌరవంగా ఉండాలమ్మా. పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, పబ్లిక్ ఇమేజ్లో వీళ్ళ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందో వాళ్ళ కెరీర్ కూడా దెబ్బతింటుంది. ఆనాటి నుంచి హరనాథ్ అవ్వచ్చు, రాజుబాబు అవ్వచ్చు, మహామహులు చూసే సావిత్రి గారు అవ్వచ్చు, మహానటులు కూడా వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు దెబ్బతింటుందో వాళ్ళ కెరీర్ అలా అడుగంటిపోయింది. అది వాస్తవం సినిమా ఫీల్డ్లో. సో పబ్లిక్లో, ఎందుకంటే పబ్లిక్లో మీరు సినిమా వాళ్ళు అనగానే, హీరోలు హీరోయిన్లు అనగానే వాళ్ళకు ఒక మిమ్మల్ని అలా చూస్తారు, ఒక ఇమేజ్లో చూస్తారు. మీరేదో చాలా మాకన్నా పై స్థాయిలో ఉన్న జన్మల కింద మిమ్మల్ని చూస్తారు, ఏదో వరపుత్రులు అని చూస్తారు. సో మీరు మాకన్నా హీనంగా కనబడితే ఆ ప్రేక్షకుడి దృష్టిలో మాకన్నా హీనంగా బిహేవ్ చేస్తే వీడు అంటారు. హీరో గారు సారు అనేది కదా, వాడి సినిమా చూసేది దరిద్రుడు, వాడి సినిమా ఇలా అయిపోద్ది. అనేక హరనాథ్ కన్నా అందగాడు కాదు, రాజుబాబు కన్నా గొప్ప కమెడియన్ కాదు, సావిత్రి కన్నా గొప్ప నటులు కాదు. తమిళనాడులో, తెలుగులో చాలామంది వీళ్ళందరూ కూడా లైఫ్లో నాశనం అయిపోయింది వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ చెడగొట్టుకుని. పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ వాళ్ళ అలా చూసేవాళ్ళు, వాడిని అన్ని చెండాల మొన్న తాగి పడిపోయాడు, మొన్న ఇక్కడ ఏదో పడిపోయాడు, ఇలా చీప్ అయిపోయి వాళ్ళ ఇమేజ్లు కూడా అయిపోతాయి, ఇమేజ్లు దెబ్బతింటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అనేది వస్తుంది, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేస్తే ఇలాగ ఈ పద్ధతి కాదు. నేను అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా అమ్మాయికి 100 రూపాయలు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆడపిల్ల, ఎందుకంటే మీరు ఎవరు కూడా ఈ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ ఆడపిల్ల పోగొట్టుకున్న 15 సంవత్సరాల యవ్వనాన్ని మీరు ఇవ్వలేరు, ఆ పిల్ల పోగొట్టుకున్న అందాన్ని మీరు ఇవ్వలేరు, ఆ అమ్మాయి పోగొట్టుకున్న స్త్రీతత్వాన్ని మీరు ఇవ్వలేరు. మీరు సపోర్ట్ చేసే ఎవరు కూడా తిరిగి ఇవ్వలేరు. కనుక ఈ విచక్షణతో ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు ఇలాగ అదే స్థానంలో మీ చెల్లో తల్లిలో ఉంటే మీరు ఇలాగ మాట్లాడతారా? ఆలోచించండి. రాజ్ తరుణ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్ల జీవితాన్ని ఇలా అల్లరి చేయకండి. మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే కూర్చోబెట్టుకుని మాట్లాడి, ఏంటి ప్రాబ్లం, ఏంటి సమస్య, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడండి. డబ్బులు ఇచ్చినప్పుడు అమ్మాయి డబ్బులు వాడుకున్నప్పుడు నీకు అమ్మాయి చెడు తెలియలేదా? అమ్మాయిని ఇన్నాళ్ళు నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఆ అమ్మాయి చెడు నీకు కనపడలేదా? ఈ స్నేహితులు కనపడలేదా? ఇవాళ కనపడుతుందా? అమ్మాయి ఎదురు తిరిగితే కనపడుతుందా మీకు? అమ్మాయి ఎదురు తిరిగితే అమ్మాయిలో చెడు కనపడుతుందా? ఎదురు తిరిగితే అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారా? తప్పు. అది చేయకండి దయచేసి. మీరు నిజమైన శ్రేయోభిలాషులు అయితే కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి సమస్యకి ఎక్కడ ఏంటి పరిష్కారం అది ఆలోచించి మాట్లాడండి. మీడియాకి ఎక్కి అల్లరి చేసి మీరు మిమ్మల్ని ఆడియో రికార్డింగ్లో ఆ అమ్మాయి ఎవరితోటి గోడ దూకిరా ఉందని, ఇది వినటానికి ఎంత అసహ్యంగా ఉంది. వినడానికి గోడ దూకిరా ఆడియో రికార్డింగ్ వీడికి ఎక్కడిది? ఆ పట్టుకొచ్చిన వాడికి వీడంటే లైట్ పుచ్చుకొని తిరుగుతున్నాడా? బ్రోకర్ లాగా తిరుగుతున్నాడా? రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతున్నారా వీళ్ళు? అందుకే పట్టుకున్నారా? అంతా చాలా అసహ్యమైన మాటలు వస్తాయి నా నోటి ఇలా పనులు చేసేవాళ్ళని చూస్తారు. బ్రోకర్ల పనులు అయ్యి. మీరు మంచి చేయదలిస్తే కూర్చోబెట్టండి, కూర్చొని మాట్లాడండి, పెద్దవాళ్ళు పిలవండి, మాట్లాడండి. అంతే. ఒక ఆడపిల్ల జీవితాలు అంత ఈజీగా తృణప్రాయంగా అమ్మాయిని అల్లరి చేసేస్తారా మీరు? ఏ ఆధారాలు ఉన్నాయి? ఏ సాక్ష్యాలు ఉన్నాయి? అమ్మాయి కోర్టులో సాక్ష్యాలు పెట్టి నువ్వు ఏ సాక్ష్యం ఇంతవరకు పెట్టలా? అమ్మాయి కడుపు వద్దన్నావు, కడుపు తీసేయమన్నావు. ఎందుకు తీసేయమన్నావు అంటే ముందు నీకు ఐడియా, ముందే ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, కడుపు వస్తే పిల్లలు వస్తే మళ్ళీ అదొక సమస్య వస్తుంది కనుక ముందే వదిలించుకోవాలి, ముందు ప్లాన్లోనే అమ్మాయిని వద్దన్నావు. నీ మీద ప్రేమ కొద్దీ నువ్వు వద్దన్నావు కనుక తను వద్దంది. ఇవన్నీ సాక్ష్యాలు చూపించిందిగా డాక్టర్, అన్నీ ఇచ్చిందిగా పోలీస్ స్టేషన్లో. కనుక ఇంత దూరం వద్దన్నాను.
ఆ అమ్మాయి సాక్ష్యాలు ఇవ్వటం, అమ్మాయి సాక్ష్యాలు ఎప్పుడైతే ఇచ్చిందో ఇక మొదలెట్టేశారు. భాష అనేవాడిని ఒకరిని తీసుకొచ్చి, ఇంకెవడినో సాహిబ్ని ఒకరిని తీసుకొచ్చి, వాడు వీళ్ళకి ఎక్కడేమ్మా ఫోన్లు? ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడే ఫోన్ నువ్వు పర్సనల్గా మాట్లాడతావు ఫోను ఎవరికైనా తెలుస్తా? ఎవడో కావాలని నేను ట్రాప్ చేయాలని రికార్డ్ చేస్తే లేకపోతే ఎందుకు వస్తుంది? ఆ అమ్మాయి ఫోన్లోంచే మాట్లాడే ఫోను అంటే ఎవరితో మాట్లాడే ఫోన్ వీడెట్లా రికార్డ్ చేస్తాడు? బెడ్రూమ్లో వాళ్ళిద్దరు తిట్టుకున్నది వీడెట్లా రికార్డ్ చేస్తారు? ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఎట్లా? విశేషంతో ఆలోచిస్తే ప్రీ ప్లాన్డ్ కాకుండా ఎలా జరుగుతాయి? ఇప్పుడు నేను నా భార్య కోపడుకుంటా తిట్టుకుంటావు, ఎవడో రికార్డ్ చేస్తాడా? రికార్డ్ చేయడానికి అవకాశం, నా బెడ్రూమ్లో రికార్డ్ చేసే అవకాశం మీకు ఎలా అవకాశం వచ్చింది? ఎవరు అవకాశం ఇచ్చారు? సో ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, అమ్మాయిని ఒక బద్రామ చేయడానికి ఒక ఆడపిల్ల కనుక ఈజీ. ఆడపిల్ల మీద అమ్మాయి చేసిటీ కోల్పోయింది, శీలం కోల్పోయింది అంటే చాలా సులభం. అది పురుష అహంకారం. ఈ పురుష అహంకారంలో జరిగే పనులు. నేను ఒక 2 రోజులు గతంలో కావాలని నేను ఒక సబ్జెక్ట్ విషయంగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాను. అసలు ఏమిటి ఈ కోర్టులో ఉండే కేసులు అన్ని చాలా పెండింగ్ కేసులు, సంవత్సరాల తరబడి ఏమిటి ఈ కేసులని అసలు స్టడీ చేద్దాం, ఎట్లా ఉందో ఆర్గ్యుమెంట్లు ఎట్లా ఉంటే తెలుస్తుంది. వరుసగా 6 రోజులు వెళ్ళాను. 93% అమ్మ కేసుల్లో పురుష అహంకారమే. అమ్మ మాట వినటము, లేకపోతే పురుషుడు నేను మొగాడిని అనే అహంకారము, లేదా అమ్మకి నువ్వు మా అమ్మకు తొత్తుగా ఉండు, లేకపోతే నీ కర్మ అనే అది అక్కడ అహంకారం మేడం పురుషంగా. ఇవే తప్పితే ఆడపిల్ల వల్ల అన్యాయం అవుతున్న మగవాడు 100 మందిలో 7. ఆడపిల్ల లేరు అట్లా, ఆడపిల్ల కూడా కొంతమంది ఉన్నారు. 100 మందికి 7. 93 మంది మగవాళ్ళ వల్లే కుటుంబాలను వీళ్ళ అహంకారము, వీళ్ళ మగవాడి తల్లిదండ్రులు విషయం కట్నము ఇవే తప్పితే ఇంకోటి కాదు. దానికోసం వాళ్ళు వేసే నిందలేంటి? ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి 93% వేసే నిందలేంటి? ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద. నేను లేనప్పుడు మార్కెట్కని వెళ్తుంది, అవసరం లేదు, ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అయినా మార్కెట్కి ఎందుకు వెళ్తుంది, సాయంకాలం అయితే మార్కెట్కి ఎందుకు వెళ్తుంది, ఇలాంటి ఆరోపణలు. సో ఈజీ టు డైవర్స్లో రూల్స్లో కూడా అంటే క్యారెక్టర్ కనుక చెడు అయితే వదిలిపెట్టడానికి, డైవర్స్ తీసుకోవడానికి వీడికి అవకాశం ఎక్కువ. సో అది ప్రూవ్ చేయగలిగితే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడు, నేను ఎలా అమ్మాయితో సంసారం చేయను అని వాడు డైవర్స్ అడిగేయచ్చు. చాలా కేసులు అందుకని ఈ బ్లేమ్ చేస్తారు, క్యారెక్టర్ని బ్లేమ్ చేసేది అందుకు అలవాటు అయిపోయింది పురుష జాతికి. అది నేను మొగాడిని సపోర్ట్ చేయాలి, కానీ నిజంగా మాట్లాడాలి. నేను మొగాడిని అయ్యి ఈ కేసులు ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఆ 494 కేసులు ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని వచ్చి చూసాము. హోమ్సిక్ వైలెన్స్ మిస్యూజ్ చేస్తున్నారని బాగా వచ్చేది, దాన్ని ఏదో రీకండిషన్ చేయాలి అన్నారు కదా. ఆ టైంలో నేను స్టడీ చేసింది ఏంటి, నిజమేనా ఇది మిస్యూజ్ అవుతుంది, ఎంతవరకు అవుతుంది, కానీ వీళ్ళు అన్నట్టు కాదు, మేగర్ పర్సెంటేజ్. 93 చెప్తాం, 100కి ఒక 7%. 93% వాడి కుటుంబం, వాళ్ళ అహంకారము, వాళ్ళ అత్యాశలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకి పెళ్ళి అయినాక వచ్చే కొత్త ఆఫర్లు. వీళ్ళు పెళ్ళప్పుడు వీడు ఏదో మామూలు ఉద్యోగులు ఉంటాడు, పెళ్ళి అయినాక వాడు ప్రమోషన్ వచ్చి పెద్ద వచ్చేటప్పుడు వాడికి పెద్ద ఆఫర్లు వస్తాయి, పొజిషన్లు మారిపోతాయి. కనుక ఇది వదిలించుకుంటే కానీ ఆ పెళ్లి జరగదు, ఆ పెద్ద సంబంధాన్ని పెద్దది చేసుకోలేదు. వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఇది పక్కడితో మాట్లాడుతుంది, పొద్దున్న చాకలాడుతూ పాలు ఇచ్చేవాడికి, పూలు ఇచ్చేవాడికి తోటి చనువుగా మాట్లాడుతుంది. ఇలాంటి మాటలు అయ్యే ఎక్కువ కేసు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా విచక్షణతో ఆలోచించండి. అదే మీ అక్క చెల్లి ఆ స్థానంలో ఉంటే, మీ అక్క తల్లి ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు అలా ఆలోచించండి. అంతేగాని ఏదో ఆడపిల్ల అతని హీరో కనుక హీరోకి మన సపోర్ట్గా ఉంటే మనకు రేపు మంచిది, ఆ అమ్మాయి ఉంది, అమ్మాయి వల్ల మనకి హీరోకి సపోర్ట్ చేసి హీరో పక్కన నిలబడితే రేపు ఏదైనా మనకు హీరో గారు అండగా ఉంటారు. ఇలాంటి కుళ్ళు ఆలోచనలు, క్షుద్రపు ఆలోచనలు కాకుండా అదే స్థానంలో నీ తల్లి చెల్లి ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు అది ఆలోచించు అని చెప్తాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు.